ఈరోజు నాతంగారి సత్యనారాయణ అంటేనే మా చెన్నూరులోనే తెలియని వారు ఉన్నారు సార్. ఎందుకంటే నాతంగారి సాంబయ్య అంటేనే మా చెన్నూరులో చాలా గొప్ప వ్యక్తి. అతని యొక్క కుమారుడు సత్యనారాయణ అంటే కూడా మా ఉపాధ్యాయ చెన్నూరు తెలియని వ్యక్తి ఉన్నాడు. మరి అలాంటి సారు ఈరోజు పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా ఈ వేదిక మీద కూర్చున్నారు. వారికి వారి యొక్క కుటుంబానికి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మరి సమావేశానికి వచ్చేసిన విశిష్ట అతిథి ప్రత్యేక అధికారి మా యొక్క కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు హైమర్ సార్ గారికి కూడా నా యొక్క నమస్కారాలు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మన ఊరి గ్రామ సర్పంచ్ రాజేంద్ర గారికి, మరి మా గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి నమస్కారం సార్. అదేవిధంగా ఈ ప్రాథమికోన్నత పాఠశాల అక్కపల్లికి కాబోయే ప్రధానోపాధ్యాయురాలు కొత్తగా వచ్చిండు కలీనా బేగం గారికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాయి సభాముఖంగా. మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఈ యొక్క ఉపాధ్యాయులు పాఠశాలలో గత 14 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళందరితో నాకు అనుబంధం ఉన్నది. వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. కొత్తగా వచ్చిన మేడం కూడా నమస్కారాలు. అలాగే సార్తో పరిచయం గ్రామస్తులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ చిన్నారులందరికీ నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాను సార్. అయితే సత్యనారాయణ సారు ఉపాధ్యాయ వృత్తికే వన్నీ తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి అని ఈ సభాముఖంగా చెప్పక తప్పదు సార్. డ్యూటీ అంటే ఇంకో మాట లేదు సార్, అది అందరికీ తెలుసు. మరి నేను ఇక్కడికి అంతకుముందు మా అన్నగారే డ్యూటీ అంటే ఏదో సార్ దగ్గరనే నేను నేర్చుకున్నాను. ఒకటే మాట చెప్పేవాడు, స్కూల్లో మనమైనా ఉండాలి, లేదా మనకు సంబంధించిన పేపర్ అయినా ఉండాలి, లేకపోతే సార్ క్షమించని వ్యక్తి. అందరి గొప్ప వ్యక్తి దగ్గర నేను ఈ గ్రామ పంచాయతీలో మేము మా గ్రామ పంచాయతీ అక్కపల్లి మన ఆంబులెన్స్ శివలింగపు నాకు ఏ డౌట్ ఉన్నా సార్తో క్లియర్ చేసుకుంటా. సార్ వాటి నాకు క్లియర్గా చెప్తారు. అంటే సార్ దగ్గర నేను ఎన్నో డ్యూటీ పరమైన కానీ ఆఫీస్ పరమైన విషయాలు అన్నింటినీ కూడా సార్ తోటే నేను తెలుసుకున్నా. మరి సార్ యొక్క ఫస్ట్ జన్మం 17/6/1963లో జన్మించి 2/2/1983లో హెచ్ఈటీగా ప్రవేశం చేసి సుమారుగా 43 సంవత్సరాల సుదీర్ఘ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి ఎంతో మంది విద్యార్థులకు వేల మంది విద్యార్థులను వారి బాటలకు బంగారు బాట వేసినటువంటి గొప్ప వ్యక్తి సత్యనారాయణ సార్ గారిని తప్పకుండా చెప్పవలసిన సమయం సార్ ఇది. ఎందుకంటే వారి నుంచి ఎంతో మంది తెలుసుకున్నారు. సార్ యొక్క డ్యూటీ ఏంటి అనేది మనందరికీ తెలుసు. అంత గొప్ప వ్యక్తి మరి రోజు పదవి విరమణ పొందుతున్నారు అంటే కొంత బాధ ఉంటుంది. కాకపోయినా సంతోషపడవలసిన విషయం. ఎందుకు అంటే ఇవాళ రేపు ఇప్పటి పరిస్థితులలో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రాత్రి 12కి ఒక మెసేజ్ వస్తున్నది, మార్నింగ్ పొద్దున్నే దానికి రిప్లై కావాలి అంటున్నారు. అదంత సాధ్యమయ్యే పని కాదు. అయినా కూడా రాత్రి పగలు అనుకుంటా కష్టపడి ఆఫీస్కు ఏ రికార్డు ఉన్నా చెన్నూరు మండలంలో అక్కపల్లి యూపీఎస్సీ రికార్డు ఫస్ట్ అక్కడ టేబుల్ మీద ఉంటుంది. అంటే మనం అర్థం చేసుకోవాలి ఎంత కష్టపడైనా ఆ రిపోర్ట్ ఇవ్వాలి. నాతో అన్నాడు, ముందుగా నీ పని కాదు, మన రిపోర్ట్ ఆఫీసులో ఉండాలి, నాకు కాల్ చేస్తే ఎమ్మెల్యే రెడీ చేసుకుని నేను వస్తున్నా అంటాడు. అంటే డ్యూటీ అంటే ఏంటో సార్ దగ్గర మనం నేర్చుకోక తప్పదు సార్. అంత గొప్ప వ్యక్తి. మరి ఎంతో మంది చిన్నారులను గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దినటువంటి గొప్ప వ్యక్తి. ఇటు విద్యాపరంగానే కాకుండా సమాజ సేవ కూడా ముందు నడిపేటువంటి గొప్ప వ్యక్తి. సమాజంలో ఒక కార్యక్రమం జరుగుతున్నది అంటే దాంట్లో ముందుండి ఈ కార్యక్రమం ఇలా చేయాలి. రాజన్న గారు ఇప్పుడే చెప్పాడు, గ్రామ పంచాయతీలో ఏదైనా ఉన్నదంటే సార్ పిలుస్తారు, ఇది ఇట్లా చెయ్యాలి, ఇది మనం చేసే పనా చేయని పనా అనేది సార్ దృష్టితోనే మనం అర్థం చేసుకోవాలి. అంత గొప్ప వ్యక్తి. సమాజంలో మా సంఘపరంగా కూడా తీసుకుంటే మాకు ఎంతో ముందుండి వాళ్ళ నాన్న కూడా మా విశ్వబ్రాహ్మణ సంఘాన్ని ఎంతో ముందుకు నడిపించి ఇవాళ రేపు జరగబోయే 3వ తారీఖు సార్ సన్మాన సభ కార్యక్రమం మా సంఘంలో దానికి మూలకర్త మూల విరాట్టు వారి నాన్నగారే నాన్నగారు సాంబయ్య గారు. వారు దాన్ని స్థాపించి ఇవాటి వరకు సుమారు 1000 మందితోటి మా కార్యక్రమాలు చేసుకున్నటువంటి గొప్ప భవన నిర్మాణంగా ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి. మరలా ఇంకా మాకు ఆ సంఘానికి ఎన్నో సూచనలు సలహాలు మాకించుకుంటూ మా సమాజ పరంగా వ్యక్తిపరంగా చేస్తూ ఎన్నో సమాజ సేవలు చేస్తూ ఎవరికైనా ఏదైనా
ప్రాబ్లం ఉన్నది అని తెలిస్తే కూడా అక్కడికి వచ్చి ముందుండి ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేటువంటి గొప్ప వ్యక్తి. మరి ఎంతో కష్టపడి పనిచేస్తారు. డ్యూటీ అంటే 9 గంటలకు ఉండాలి, 4:30కి చుట్టి కావాలి. అదర్ ఇంకోటి మాట ఏమీ ఉండదు సార్. అంత గొప్ప వ్యక్తి. మరి ఎందుకంటే మనం చాలా మంది ఉద్యోగంలో చేరుతాం. మనం ఎప్పుడైనా ఒక ప్రదేశానికి వెళ్ళాలంటే మన స్టేజీలో మనం ఒక లైన్ డబ్బా ఎక్కుతాం. మన స్టేజీ రాగానే అది దిగిపోక తప్పదు. అంటే సార్ ఆ రోజు ఎక్కిండు, ఈ రోజు దిగిపోక తప్పదు. ఎవరైనా ఉద్యోగంలో నేనేమో అంటే మన ఉద్యోగ విరమణ డేట్ వచ్చింది అంటే మనం అక్కడి నుంచి దిగిపోకటే. ఆ విధంగా ఆ పద్ధతిలో సార్ది రేపటితో అయిపోతుంది. కాకపోతే సండే ఉన్నది. అందుకోసం ఈరోజే ఈ గ్రామ పంచాయతీ పెద్దలు, సర్పంచ్ గారు, విలేజర్స్, ఉపాధ్యాయులు అందరూ కలిసి ఈ సభను ఏర్పాటు చేయడం చాలా సంతోషదగ్గ విషయం సార్. అందులో నేను ఈ గ్రామ పంచాయతీలో ఆమ్లేట్గా శివలింగాపూర్లో పనిచేస్తున్నాను. ప్రతి దానిలో నన్ను ఇన్వాల్వ్ చేస్తాను. కృష్ణాకు రావాలి, ఇక్కడ ఈ ప్రోగ్రాం ఉన్నది అని అంటే నేను తప్పకుండా వస్తా. అలాగే రాజన్న గారు కూడా ఏ విషయం ఉన్నా నాకు కాల్ చేసేవాడు, సెక్రటరీ కూడా చెప్పేవాడు, మాకు ఈ సమస్య ఉన్నదంటే పిలిచేవాళ్ళు. మరి ఎందుకంటే ఒక పెద్దలు చెప్పారు, ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో ఏ పేరు లేనోళ్ళు కన కీర్తి కలవాళ్ళు. అంటే ఈ శిల్పులు ఎవరు, ఈ కూలీలు ఎవరు, ఏ పేరు లేనోళ్ళు గల కీర్తి కలవాళ్ళు. అంటే సత్యనారాయణ సార్ ఎంతో కృషి, ఎన్నో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నప్పుడు వర్షాకాలమైన నేను ఫోన్ అన్నాను. లక్ష్మీనారాయణ సారు వీళ్ళిద్దరు కలిసి ఆదిలాబాద్ వెళ్ళి జిల్లా కలెక్టర్ తోటి, మన విద్యాశాఖ మంత్రితో వారి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుతున్నటువంటి గొప్ప వ్యక్తి సత్యనారాయణ సార్. అంటే ఎన్నో చేస్తాడు, కానీ పేరు నాకు అద్దు అనేటువంటి మృదు స్వభావిగా ఉండి సింపుల్గానే ఉంటాడు. కానీ నాకు ఇంత పేరు రావాలి, నేను పబ్లిసిటీ కావాలని అటువంటి ఆలోచనే సాగుతుంది. కానీ నేటి సమాజంలో కంపల్సరీ మనం ఏం చేయకుండా నేను చేసిన చెప్పుకునే వ్యక్తులే ఎక్కువ ఉంటారు. అందుకే దానిలో భాగంగానే ఈ పాట. అంటే ఎంతో కష్టపడతారు. రక్తాన్ని శిల్పముకు రంగుగా వేసిన ఈ శిల్పులు ఎవ్వరు, ఈ కూలీలు ఎవ్వరు, రాళ్ళనే వీటి రాగాలు పలికించి 1000 స్తంభాలను వెలుగులతో నింపి అంతటి గొప్ప వ్యక్తి మా సత్యనారాయణ సార్, మా అన్నగారు. మరి ఈ రోజు పదవీ విరమణ పొందుతున్నారంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నాకు దగ్గరలో ఉన్నది. నేను కూడా ఇప్పుడు పార్పల్లికి వెళ్ళిపోయినా, నాకు ఏ సమస్య ఉన్నా సార్తో మాట్లాడిందంటే నా సమస్య తీరుతుంది. అంతే కాదొక మాట సార్ చెప్పిన సార్ చూపులోనే మనం తెలుసుకోవాలి. బెదిరించు లేదు, అన్నుడు లేదు, ఏం లేదు. అంతటి గొప్ప వ్యక్తి. మరి వారి ఇక ముందు కూడా మాకు ఏ విషయంలో కూడా ముందుండి మాకు వారి యొక్క సహాయ సహకారాలు అందించాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అలాగే ఇంకా ముందు సమాజ సేవ కూడా చేయాలి. ఒకసారి విశ్రాంతి ఇంట్లోనే ఉంటాడు, అయినా ఉండడు. ఎప్పటికీ ఏదో ఒక సమాజం సేవ కోసము ఉపాధ్యాయులకు ఎంతో మందికి వేమనపల్లి మండలంలో పనిచేసింది. ఎంతో మంది సర్వీస్ బుక్లను రాసినటువంటి వ్యక్తి. సర్వీస్ బుక్ రాసినంటే అందరికీ రాదు, తెలియదు కూడా. సర్వీస్ బుక్లు ఎంతో మంది ఉపాధ్యాయులకు రాశారు. సారు పాత ఇంట్లో ఇక్కడ మా వాడలో ఉన్నప్పుడు ఎప్పుడు సార్ ఇంట్లో వేమనపల్లి మండలి ఉపాధ్యాయులు వచ్చి ఏదో ఒకటి డౌట్స్ అడగడం, సర్వీస్ బుక్లను క్లియర్ చేసుకోవడం అన్ని సార్ ద్వారానే చేసుకుంటారు. అదేవిధంగా నేను ఇంకో 3 సంవత్సరాలు ఉంటున్నా కాబట్టి వారి సహాయ సహకారాలు నాకు ఎప్పుడు అందించాలని ఈ సభాముఖంగా నేను కూడా అందరికీ ముఖ్యంగా నేను చెప్తున్నా. అందియాలి, అందిస్తాడు అనే నమ్మకం నాకున్నది. ఎవరైనా ఏదైనా అడిగిందనుకోండి, అది కాదు అనే సమస్య లేనే లేదు. అది వాళ్ళ సమస్యను సార్ తీరుస్తాడు అనే నమ్మకం వాళ్ళకు ఉంటుంది. సార్ పేపర్లు కానీ సర్వీస్ బుక్లు కానీ అప్పగిపోతారు, దానికి సంబంధించిన రికార్డ్స్ ఇస్తారు, సార్ బుక్లలో రాస్తారు. ఈ సైన్ ఇక్కడ చేయించుకోమని చెప్పేటువంటి గొప్ప వ్యక్తి. మరి ఈరోజు పదవి విరమణ పొందుతున్నానంటే కొంత బాధ ఉన్నది. ఎందుకంటే నాకు ఎప్పటికీ కలుస్తాడో కలవడు. అంటే వృత్తిపరంగా ఏదైనా మీటింగ్లలో మేమిద్దరం వెళ్ళేవాళ్ళం, మేము పక్కకే కూర్చునే వాళ్ళం. ఏదున్నా కాంప్లెక్స్ హెచ్ఎం కానీ మా ఎంఈఓ కానీ
ఏదైనా సలహాలతో నేను చేసుకునేవాడిని. ఇప్పుడు రేపు 2వ తారీఖు ప్రోగ్రామ్ అనుకున్నాం, అది కాస్త పోస్ట్పోన్ అయింది. ఆడిట్ పెట్టింది. ఆ ఆడిట్ కూడా సారే రేపు అక్కపల్లి యూపీఎస్ యొక్క ఆడిట్ చేయించుకునే బాధ్యత సార్దే ఉంటుంది. సార్ అక్కడికి వెళ్తారు. సార్తో పాటు నేను కూడా వెళ్ళాలి. శ్రీలింగపూర్ ఆడిట్ నేను చేయించాలి, సార్తో వెళ్ళాలి. సార్ నన్ను తీసుకోకపోమని కూడా చెప్పిన, తీసుకెళ్తే ఇద్దరు వెళ్తాం, అక్కడ చేసుకుంటాం. మరి భవిష్యత్తులో వారి యొక్క శేష జీవితం సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని, వారి కుటుంబ సభ్యులు అందరూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఈ సందర్భంలో సార్ నాకు అన్నగారే ఎన్నో పరిచయాలు, ఎన్నో సందర్భాల్లో మా ఫంక్షన్లలో కలిసినప్పటికీ గత 9 సంవత్సరాల నుంచి అక్కపల్లి యూపీఎస్ ప్రధానోపాధ్యాయులుగా బాధ్యత చేపట్టినప్పటి నుంచి ఇంకా సన్నిహితం ఎక్కువైపోయింది. నేను ఇక్కడికి రావడం, కోమను రామను మా దగ్గర మా స్కూల్లో ఆగడం, ఇలాంటి ఎన్నో జరిగినాయి. ఇలాంటి సందర్భాలలో నేను అన్నగారితో ఏదన్నా తప్పుగా అయితే ఏదన్నా మాట్లాడి ఉంటే సోదర భావంతో మా అన్నగారు అక్కపల్లి యూపీఎస్ ప్రధానోపాధ్యాయులు నన్ను క్షమించాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను సార్. మరి వారి చేత జీవితం సుఖ సంతోషాలతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి ఉండాలని, వారు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను సార్. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అక్కపల్లి గ్రామస్తులకు, అక్కపల్లి యూపీఎస్ లో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు అందరికీ కూడా, మరి కొత్తగా వచ్చిన వారందరికీ కూడా మరొకసారి నా యొక్క నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఒక శిల్పి కొన్ని సంవత్సరాలు కష్టపడి ఒక అందమైన శిల్ప కళాఖండాన్ని తయారు చేస్తారు. ఒక శిల్పి ఒక అందమైన శిల్పాన్ని తయారు చేయాలంటే కొన్ని సంవత్సర కాలాలు కష్టపడితేనే ఆ అందమైన శిల్పం తయారవుతుంది. ఆ శిల్పాన్ని చూడడానికి చాలా మంది వెళ్ళి దాన్ని దర్శనం చేసుకుంటూ ఉంటారు. శిల్పి తయారు చేసినటువంటి శిల్పిని మర్చిపోతాం, కానీ శిల్పి చేసిన వస్తువులను చూడడానికి మనం ఎంతో మంది ప్రయత్నం చేస్తుంటాం, చూస్తుంటాం, వస్తుంటాం. కానీ తయారు చేసిన శిల్పి ఎవరో మనకు తెలియదు. ఎన్నో కళాఖండాలు ఉన్నాయి. అలా ఎంతో మంది కళాఖండాలను తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప శిల్పి మా సత్యనారాయణ గారిని సభాముఖంగా తెలియజేస్తున్నా సార్. దానిలో భాగంగా ఆ శిల్పి ఎంత కష్టపడి, ఎంత శ్రమ కోర్చి ఎన్ని కళాఖండాలను చేసిండు అనేది ఒక పాట రూపంలో నేను మీ ముందు వినిపించాలనుకుంటున్నా. ఎందుకంటే మా సత్యన్న ఇక రిటైర్ అయిపోతే ఇక నేను ఇట్లనే మేము కుటుంబ పరంగా కష్టం, మళ్ళీ ఈ పిల్లలతో మా సార్లతో నేను కూడా వేరే ఉన్న తెలియని కనుక కలవలేకపోతాం. కావచ్చు ఈ సభాముఖంగానే నేను మా సత్యన్న గొప్పతనాన్ని ఈ పాటలో మీరు గ్రహించవచ్చు. ఒకసారి అందరూ ప్లీజ్ నిశ్శబ్దంగా వినండి సార్. మా సత్యన్న ఒక శిల్పి, ఆ శిల్పి చేసిన కళాఖండాలు ఈ సమాజంలో ఏ విధంగా ఉన్నాయి అనే దానికే ఈ ఒక పాట సార్. నేను దానికి ముందు పాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ శిల్పులెవ్వరో, ఈ కూలీలెవ్వరో, ఈ శిల్పులెవ్వరో, ఈ కూలీలెవ్వరో, ఏ పేరు లేనోళ్ళు తన కీర్తి కలవాళ్ళు. ఈ శిల్పులెవ్వరో, ఈ కూలీలెవ్వరో, ఏ పేరు లేనోళ్ళు తన కీర్తి కలవాళ్ళు. అజంతా ఎల్లోర అమరావతి చూడు, ఓరు కల్లు హంపి విజయనగరం చూడు, ఖజరహో దిల్వార కోనాక చూడు, ఏ తీటి చూసినా తోచేది ఒక్కటే. ఈ శిల్పులెవ్వరో, ఈ కూలీలెవ్వరో, ఏ పేరు లేనోళ్ళు కీర్తి కలవాళ్ళు. బండరాళ్ళను వెన్న పూసగా చేసి, బండరాళ్ళను వెన్న పూసగా చేసి, అందచందాలున్న బొమ్మలుగా మనసి, నాజూకు నాజూకు నగిచీలు చెక్కి, నాజూకు నాజూకు నగిచీలు చెక్కి, రక్తాన్ని శిల్పము రంగుగా వేసిన ఈ శిల్పులెవ్వరో, ఈ కూలీలెవ్వరో, ఏ
ఘన కీర్తి కలవాళ్ళు రాళ్ళనే వీటి రాగాలు పలికించి రాతి బొమ్మల చేత భావాలు చెప్పించి హావభావాలతో జీవకలరించి ప్రాణాలనే పోసి ప్రతిమలుగా తీర్చిన ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో ఏ పేరు లేనోళ్ళు తన కీర్తి కలవాళ్ళు వేయి స్తంభాలను వెలుగులతో నింపి వేయి స్తంభాలను వెలుగులతో నింపి వేయి స్తంభాలను వెలుగులతో నింపి పాలరాకుల పైన కాంతులే దిద్ది గుళ్ళు గోపురాలు గొప్పగా కట్టించి ముని వేలుగులి చేసి రాయిని చెక్కిన ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో ఏ పేరు లేనోళ్ళు ఘన కీర్తి కలవాళ్ళు శ్రీకృష్ణరాయలు రాణి రుద్రమదేవి శ్రీకృష్ణరాయలు రాణి రుద్రమదేవి ఏ రాజు ఏ రాణి ఎవరు కట్టించిన కీర్తి రక్షణ కొరకు కోటలను కట్టితే కండ కోసి కోటరాలుగా పెంచిన ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో ఏ పేరు లేనోళ్ళు ఘన కీర్తి కలవాళ్ళు భాషలు చెప్పే భావన చిత్రాలు భాషలు చెప్పే భావన చిత్రాలు వెనుక చరితను చాటు వెలలేని రత్నాలు అఖిల భారతదేశం అలరించు శిల్పాలు అఖిల భారతదేశమలరించు శిల్పాలు ఊరూరన కలలు పేరు మోగించిన ఈ శిల్పులెవ్వరో ఈ పూజలెవ్వరో ఈ పేరు ఘన కీర్తి కలవాళ్ళు ఈ సమాజంలో ఉన్నతమైనటువంటి విద్యార్థులను తయారు చేసి ఎంతో గొప్పగా చేసినప్పటికీ కూడా నాకు ఈ పేరు వద్దు ఈ ప్రఖ్యాతలు ఈ ప్రచారం అంటూ అనుకునేటువంటి గొప్ప వ్యక్తి సత్యం సార్. మరి అందుకోసమే ఈ పాట మీ అందరికీ వినిపించాలని ఇక మళ్ళీ వినిపించే అవకాశం నాకు దొరుకుతుందంటే వేరే కాదు దొరుకుతుంది మన సత్యం ఉన్నాడు కానీ ఈ సభ ముఖ్యంగా దొరకదని వినిపించింది సార్. థ్యాంక్ యూ సార్.